తెల్లారిందా? ఇప్పుడే తెల్లారిపోయింది. ఇంకా ఈరోజు చేసుకోవాలి. అవును, మొలకలు చేస్తున్నారు ఈరోజు. అయ్యి మా ఇంట్లో పిచ్చుకలు గూడు పెట్టింది. ఏం చెక్క పిచ్చుకలు ఎన్ని ఉన్నాయో చూడండి. ఆహా, పూలన్నీ ఇన్ని కాసినాయి. బాబా ఎన్ని పూలు కాసినాయి. మల్లెపూలు. ఇవి ఏం పూలు ఇవి? ఇంకా మొత్తానికి కొత్తగొట్టం పూలు అని పిలుస్తాను నేను. ఇవి కూడా ఉన్నాయి. ఓం నమో తులసి మాత. మా మామిడి చెట్టు నాకంటే బాగా ఎత్తు అయిపోయింది. మా మామిడి చెట్టు. డిసెంబర్ పూలు మార్చి వచ్చినా బాగానే పూస్తూనే ఉన్నాయి. డిసెంబర్ పూలు మార్చి వచ్చినా పూస్తూనే ఉన్నాయి. ఈ జామ చెట్టు ఎందుకో ఇది అసలు కాయలు కాయటం లేదు. ఇదైతే ఆకులన్నీ రాలిపోయినాయి. ఇంకా మళ్ళా పూయాలి. ఇంకా ఇది గెన్నెర చెట్టు బాగా పూలు మాత్రం జబర్దస్త్గా పూస్తున్నాయి. అయితే మా డాబా మీదకి ఎక్కి పైన పూస్తున్నాయి బాగా. ఎన్ని పక్షులు అజ్జుడు అసలు కిలకిల అంటుంటాయి. ఈ చెట్లన్నీ అద్భుతంగా అనిపిస్తుంటాయి మాకు. మా ఇంట్లో ఒక పిచ్చుకలు గూడు పెట్టుకున్నాయి. ఆ గూట్లో 2 పిచ్చుకలు వచ్చినాయి. అవి గూడు పెట్టేసినాయి. గూడు పెట్టి గుడ్లు పెట్టినాయి. పిల్లలు కూడా లేపినాయి. అవి బాగా దానికైతే ఆహారం ఎంత బాగా పెడుతుంటాయి అవి 2 వచ్చి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్లో మీరు చూస్తున్న వీడియోలు మీకు ఆనందం కలిగిస్తాయని అనుకుంటున్నాను. ఎండాకాలం కదా, చల్ల నీళ్ళ కోసం ఒక కుండ ఏర్పాటు చేసినాం అనమాట. చూడండి, బాగుంది కదా. మేడం వంటలకు రెడీ చేస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్. తయారు చేశాను. ప్లాస్టిక్ బాటిల్స్ను కట్ చేసి 2 తయారు చేశాను. చూద్దాం, బాగున్నాయి కదా. మా ఇంట్లోనే పెరిగింది ఇది. ఈ చెట్లు వచ్చేసి ఇక్కడ బాగా పెరుగుతున్నాయి. ఇక్కడ కొంచెం మట్టి వాటర్ ఉంటాయి. దీంట్లో బాగా పెరుగుతూ ఉన్నాయి చెట్లు. ఇవి తీసి అక్కడ వేస్తున్నాను అనమాట. దీని లోపల ఉంటాయి. ఒక్కటైనా మామిడి చెట్టు ఉండాలనుకున్నాం. ఒక మామిడి చెట్టు పెరుగుతూ ఉంది. చూడాలి ఇంకేది. కాఫీ తాగడం అయిపోయింది. ఇంకా టిఫిన్ తిని రెడీ కావాలి. వాకింగ్ కూడా వేయించాను. ఓకే, ఇదే ఈరోజు చిన్న వీడియో. మా ఇంటి ప్రకృతిని చూపిద్దాం అనుకున్నాను, చూపించాను. బాయ్.